నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. మనకి తెలుగు నూతన సంవత్సరం రాబోతుంది. అంటే పరాభవనవ సంవత్సరం. ఈ సంవత్సరంలో రాష్ట్రాలు అనుకోవచ్చు, ప్రపంచం అనుకోవచ్చు, దేశాలు అనుకోవచ్చు. అసలు ఏ విధంగా ఉంటుంది? ఈ విషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నక్షత్రాల పరంగా ఫలితాలు ఎలా ఉంటాయి? గురువుగారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు అయితే ఇప్పుడు నక్షత్రాల పరంగా చూసుకున్నట్లయితే శతభిష నక్షత్రం ఈ పరాభావన సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది? ఈ శతభిష నక్షత్రము 4 పాదాలు కూడా కుంభరాశిలోనే ఉంటాయి. హ్మ్. అయితే ఈ శతభిష నక్షత్రం ఏదైతే ఉందో ఇది పరావనామ సంవత్సరం. ఈ పరావనామ సంవత్సరంలో శతభిష నక్షత్రానికి ఎలా ఉండబోతుంది అంటే గనక ఖచ్చితంగా ఒకటైతే చెప్పొచ్చు. వీరికి ఎప్పుడు చూసినా, ఎన్నడు చూసినా, ఏ విధంగా మనం గమనించుకున్నా కూడా పుట్టిన దగ్గర నుంచి ఊహ వచ్చిన దగ్గర నుంచి కూడా వీరికి కష్టాలే ఉంటాయి. హ్మ్. కోటీశ్వరుడైనా ఆ రోజు కష్టపడితేనే తినే విధంగా ఉంటారు. ఎదుటి వాళ్ళకి యుగోతత్వం కానీ, లేకపోతే ఏదో చెడు చేద్దాం అనే తత్వం అయితే వీరికి ఉండదు. ఇక వీరికి ఈ యొక్క పరావనామ సంవత్సరంలో అయితే కనుక కొంత మాకు కూడా మంచి రోజులు వచ్చాయి అనుకునే విధంగా అయితే కనబడుతుంది. ఎందుకంటే కనుక గ్రహాల యొక్క స్థితిగతులు ఈ సంవత్సరం మారనటువంటి గ్రహాలు ఏమైనా ఉన్నాయంటే కనుక శని భగవానుడు మారడు, హ్మ్. రాహు కేతువులు మారవు, గురువు కూడా మధ్యస్థగా 6 మాసాల తర్వాత మారతాడు. కాబట్టి అతిపెద్ద గ్రహాలైనటువంటి మార్పు వలన ఈ యొక్క శతభిష నక్షత్రానికి కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది అని చెప్పచ్చు. కాబట్టి ఈ పరావణ సంవత్సరంలో అన్ని నక్షత్రాలు కన్నా కూడా ఏ నక్షత్రాలు బాగా హైక్లో ఉంటాయో దాంట్లో ఒక నక్షత్రంలోనే ఈ యొక్క శతభిష నక్షత్రం కూడా ఉంటుంది. కష్టపడే వారికి కష్టపడే అంత ప్రతిఫలం కూడా లభ్యపడుతూ ఉంది. ఇకపోతే వీరికి ఈ సంవత్సరం అయితే కనుక ఇప్పుడు నిరుద్యోగులు కానీ వ్యాపారం చేయాలని కానీ ఎవరైనా ఉంటే ఈ శతభిష నక్షత్రం వారు హోటల్స్ రంగం బాగుంటుంది. ఫుడ్ కోర్ట్స్ కానీ, పిండి వంటలు కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, లేకపోతే స్వీట్ షాప్స్, బేకరీస్ ఇలాంటి ఇవన్నీ. వాటిల్లో అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరం కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకుంటే కనుక మొదలు పెట్టుకోవచ్చు. ఇది శతభిష నక్షత్రం వారు. ఇక వీరు విదేశానికి వెళ్ళాలనుకుంటే కనుక మధ్యస్థగా అంటే దాదాపుగా అక్టోబర్, నవంబర్ మాసాల్లో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళేలైతే కనిపెడుతున్నారు. ఇక వీరికి పెళ్ళిళ్ళు కానటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఏప్రిల్ తర్వాత వీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునేలాగైతే కనబడుతుంది. ఇక కోర్టు వ్యవహారాలు కానివ్వండి, ఆస్తి తగాదాలు ఉంటే కనుక కొంతమేర ఆగటం చాలా మంచిది. ఇక ఎవరితోనూ గొడవ పెట్టుకోకూడదు. వీరికి పర్సనల్ వచ్చినటువంటి సంబంధించినటువంటి విషయాల్ని ఎవరికి షేర్ చేయకూడదు. ఇలా కాకుండా ఇంకా వీరికి ఎప్పటి నుంచో బాధించేటువంటి గ్రహాలంటే కనుక శని భగవానుడు. అంటే గ్రహాల ప్రభావం ఉంటుందండి వీళ్ళకి? ఈ శని భగవానికి అశుభ దృష్టి అయితే కొంతమేర కనిపిస్తూ ఉంది. అలానే వీరికి స్వస్థానంలో రాహు కూడా పరిగణనలో ఉన్నారు. రాహు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ రాహుతో కూడినటువంటి కుజుడు కూడా ఇప్పుడు పరిగణనలో తీసుకుంటే కనుక కుజుడు తిరుగుతూ ఉన్నాడు. 40 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి గ్రహాలు మారుతూ ఉంటాడు, రాసులు మారుతూ ఉంటాడు. ఇప్పుడుగా అయితే కనుక ఇప్పుడు కుజుడితో పాటు రాహుతో పాటు కుజుడు కలిసి ఉన్నారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన ఉంటుంది. దానివలన ఎక్కువగా నష్టపోయేటువంటిది కూడా కనపడుతుంది. కాబట్టి మే వరకు కూడా ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టాలంటే కనుక ఆగితే మంచిది. అయితే అండి ఈ నక్షత్రం వారికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరంలో? అదేనండి, వివాహ ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. కానీ మార్చి, ఏప్రిల్ తర్వాతనే వీరు వివాహ ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది. 22 సంవత్సరాలు దాటినటువంటి వారికి పెళ్లి గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయి. అది కూడా మార్చి 18వ తారీఖు నుంచి పెళ్లి గడియలు అయితే కొంతమందికి వచ్చి ఉంటాయి. ఇక వారి పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వారికి ఒక 10 రోజులు అటు ఇటు లేదా నెల రోజులు అటు ఇటుగా వాళ్ళ పెళ్లి గడియలు అనేది మొదలవుతుంది. కాబట్టి మార్చి మధ్యాస్తరంగా అంటే 20వ తారీఖు నుంచి పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటే మంచిది. అలానే లవ్ మ్యారేజ్ అనేది సక్సెస్ అవ్వు, లవ్ అనేది కూడా సక్సెస్ అవ్వదు. కాబట్టి పెద్దగా దాని గురించి ఆలోచించుకొని లైఫ్ని చెడగొట్టుకునే ప్రయత్నం చేయకూడదు. వీరికి ఏదైనా చెడు వ్యసనం కానీ, చెడు అలవాటు కానీ ఉంటే అది కనుక వీరు ఇప్పుడు వదిలేసుకున్నట్టయితే కనుక, ఏది పరావనామ సంవత్సరంలో కనుక ఏదైనా చెడు వ్యసనాన్ని ఒకటి వదిలివేస్తే వీరికి కావాలనుకున్నటువంటి లక్షణానికి, వీరు కావాలనుకున్న రంగానికి, వీరు అనుకున్నటువంటి గోల్కి కూడా ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి స్థానానికి వైదొలిగి పై స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం కూడా వీరికి లభ్యపడుతూ ఉంటుంది. అయితే అండి ఈ నక్షత్రం వారికి సంబంధించి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఖచ్చితంగా వీరేంటంటే ప్రతి మాసంకి ఒక్కసారి అయినా సరే ఒక 5 నారికేళములు వారి ఇష్టదైవానికి సమర్పించుకుంటే చాలా మంచిది. పగలు కొట్టుకొని ఆ చిప్పలన్నీ అక్కడ పెట్టుకోవాలి, మంచిది. వీరే కనుక చేసుకోగలిగితే ఏదైనా రాహువు, కేతువు, శని భగవాడికి జపం చేసుకుంటే చాలా మంచిది.
ఆ జపం అనేది వీరు నైట్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఏకొంజాము చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ జపం చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల కూడా సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. అనుకున్నటువంటి స్థానానికి ముందుకు వెళ్ళేదానికైతే తోడ్పడుతూ ఉంటుంది. అలానే ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకూడదన్నాం. అలా ఇచ్చి ఉండి రావడానికైతే కనుక వీరు పంచామృత అభిషేకము శివాలయంలో చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా ఇంకా పులిహోర నైవేద్యం కనుక విష్ణు ఆలయంలో సమర్పించుకోవాలి బుధవారం రోజున. ఈ పరిహారాలు చేసుకుంటే అదృష్టం అయితే ఉంటుంది. ఇంకా వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రీన్, ఈ 3 కలర్స్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక వీరికి లక్కీ నెంబర్ అంటే కనుక 84, ఈ 2 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి లక్కీగా కలిసి వచ్చే వారం కూడా వచ్చేసి వీరికి మంగళవారం, శనివారం 2 రోజులు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే కూడా ఎదుటి వారి మీద ఆధారపడకుండా ఉంటే కనుక వీరు చేసుకునే ప్రతి పనిలోనూ, ప్రతి కష్టపడే తత్వంలోనూ కూడా ఖచ్చితంగా పై స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. వీరి జీవితకాలం మొత్తం కూడా ఈ సంవత్సరం పరాబన సంవత్సరం మొదలు పెట్టుకున్నట్టయితే కనుక పై స్థానానికి వెళ్ళేలా ఉంటుంది. కాబట్టి ప్రతి నిత్యం కూడా గుంజిళ్ళు తీయడం కూడా చాలా మంచిది. వినాయక స్వామి వారికి ఒక 21 గుంజిళ్ళు. ఈ సత్యనారాయణ నక్షత్రంలోకి అన్ని రకాలుగా ఇంకా బాగుంటుంది. కాబట్టి అదే రకంగా ముందుకి వెళ్ళొచ్చు. ఇంకా కూడా వీరికి ఇలా అవ్వట్లేదు అనుకుంటే కనుక వారి మీద ఏదో చెడు క్రియ జరుగుతుందని అర్థం. ఆ చెడు క్రియలు మాత్రం మన జాతకంలో ఉండదు, నక్షత్రాల్లో ఉండదు, దశాంతదశలో ఉండదు. అది కేవలం గురువుగారి దగ్గరికి వస్తేనే దానికి సంబంధించినటువంటి పరిహారం అనేది వారికి లభ్యపడుతూ ఉంటుంది. అప్పుడు వారు అందరూ కూడా జాతక సంబంధించినగా బాగుంటుంది. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు.